వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ 5 ప్రేక్షకులకు నమస్కారం. మెదక్ జిల్లా నర్సాపూర్లో వాడిపోయిన గులాబీ. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో తరలివచ్చిన కార్యకర్తలు. జనసాంద్రంగా మారిన గాంధీ భవన్. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో గులాబీ వాడిపోయింది. మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన జనం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిపోయారు. నియోజకవర్గం పరిధిలోని 7 మండలాల నుంచి దాదాపు 2000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి శ్రీధర్ బాబు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్, టీపీసీసీ కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజ్రెడ్డి, మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సమక్షంలో కాంగ్రెస్ కాండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తాను అన్నదమ్ముల్లాంటి వారమని, రాజకీయాల్లో పేరున్న స్నేహితులమని చెప్పారు. తనకు ఎంపీ టికెట్ విషయంలో మోసం చేశారని కేసీఆర్, హరీష్ రావులపై మండిపడ్డారు. ఎమ్మెల్యేగా సునీత లక్ష్మారెడ్డిని గెలిపించిన తనకు ఎంపీ టికెట్ ఇచ్చి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్న హరీష్ రావు ఎక్కడికి పోయాడని ఆయన ప్రశ్నించారు. తన పిలుపుతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో హైదరాబాద్లోని గాంధీ భవన్ జనసాంద్రంగా మారిపోయింది. నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మదన్ రెడ్డి వెంట వెళ్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీపీలు లలిత నర్సింగ్ నాయక్, పద్మా నరసింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు రాజు యాదవ్, వెంకట్రామరెడ్డి, పద్మనాభరెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ హబీబ్ ఖాన్, ఎంపీటీసీలు సంధ్యారాణి నాయక్, మేఘమాల, నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి సమక్షంలో చేరాలని నిర్ణయించినప్పటికీ వారు ఢిల్లీకి వెళ్లడంతో రోహిత్ చౌదరి సమక్షంలో మదన్ రెడ్డి పార్టీలో చేరారు. ఏది ఏమైనా మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఎదురులేని పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేడు ఉన్న నాయకులందరూ మంచి పేరు, గౌరవం ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్లడంతో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టు బిగిస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో మైనంపల్లి హనుమంతరావు మెదక్ జిల్లాకు సుపరిచితుడు, మాజీ ఎమ్మెల్యే కావడంతో అందరినీ కలుపుగోలుగా ఉంటూ అందరితో మమేకమై కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేకుండా పోతుంది. మరిన్ని రోజుల్లో ఇలాగే పార్టీ సమన్వయంతో ముందుకెళ్తే మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమనిపిస్తుంది.